హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. చాలా మంది జాబ్స్ రాక ఫ్రెషర్స్ అయినా ఎవరైనా సరే 2022 2023 కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ ఫ్రెషర్స్ కానీ ఎవరైనా సరే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ టైంలోనే కెరీర్ గ్యాప్ అనేది చాలా పెరిగిపోతుంది కదా. ఇలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు మరి? అండ్ పార్ట్ టైం గా ఏం చేయొచ్చు? పోనీ మాకు డిగ్రీనే ఉంది, ఏదో ఒక జాబ్ లో మేము సెట్ అవ్వాలి, తర్వాత ఫ్యూచర్ లో ఐటీ ఫీల్డ్ లోకి వెళ్ళగలము అనుకునే జాబ్స్ ఏంటివి అనేసి చాలా మందికి ఆలోచన ఉంటది ఇలా చేసుకోవాలి అనేసి కదా. కెరీర్ గ్యాప్ లేకుండా తొందరగా జాబ్ తెచ్చుకొని త్వరగా ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యి తర్వాత నేను మెల్లగా ఐటీ ఫీల్డ్ లోకి వెళ్ళిపోతా. సేమ్ ఐటీలోనే ఈజియెస్ట్ జాబ్ ఏముంది? ఇది కూడా ఐటీనే. దిస్ ఈస్ కాల్డ్, ఇది కూడా ఐటీ రోల్ లోనే ఉంటుంది. దీన్నే ఏమంటారంటే ఫ్రాడ్ అనలిస్ట్ అంటారు. ఓకే, ఫ్రాడ్ అనలిస్ట్ అండ్ కంటెంట్ మోడరేటర్ అని పిలుస్తారనమాట. ఈ జాబ్స్ గురించి మీరు తక్కువ అంచనా అస్సలు వేయొద్దు. ఎందుకంటే కంటెంట్ మోడరేటర్ ఈ రోజు ప్రతి ఒక్క కంపెనీకి కావాలి. ప్రతి ఒక్క కంపెనీకి చాలా యాప్స్ ఉన్నాయి. లైక్ కంటెంట్ క్రియేషన్ యాప్స్, యూట్యూబ్, మెటాడేటా, మెటా వాళ్ళకి యూట్యూబ్, గూగుల్ ఈ గూగుల్ వాళ్ళకి, మెటా వాళ్ళకి, అండ్ జొమాటో అప్లికేషన్ కావచ్చు, ఏ అప్లికేషన్ కైనా సరే కంటెంట్ మోడరేటర్ జాబ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే ఫ్రాడ్ అనలిస్ట్ అంటారు వీళ్ళని. ఎందుకంటే ఫ్రాడ్ ని కనుక్కోవడానికి. సపోజ్ ఇప్పుడు యూట్యూబే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూట్యూబ్ లో ఎవరైనా టెర్రరిస్ట్ వీడియోస్ తీయడం, ఎవరైనా బ్లాక్ మెయిలింగ్ చేయడం, బెదిరించడం, అడల్ట్ వీడియోస్ చేయడం, ఇలాంటి వీడియోస్ ఎవరైనా చేస్తే ఈ కంటెంట్ మోడరేటర్ హీ హ్యాస్ టు సెర్చ్ అనమాట. తను సెర్చ్ చేసి వాటిని రిమూవ్ చేస్తారు. వాటికి రిమూవ్ చేసి సెక్యూరిటీస్ అనేది కొన్ని ఉంటాయి ఆ జాబ్స్ కి. అలాంటి జాబ్స్ నే మనం ఏమంటామంటే కంటెంట్ మోడరేటర్స్ అంటాం. దీనికి గ్రోత్ ఉంటుందా అంటే ఫ్యూచర్ లో ఇంకా గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో కంటెంట్ క్రియేషన్ కి చాలా పెరిగిపోయింది, పీక్స్ లెవెల్లో ఉంది. సాఫ్ట్వేర్ ఒక సైడ్ ఉంటే కంటెంట్ క్రియేషన్ కి కూడా అంతే ఉంది కదా. సో పెరిగే కొద్ది కంటెంట్ క్రియేషన్ యాప్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈ రోజు ఇన్స్టాగ్రామ్ వచ్చింది, రేపు కొత్తది ఏదో ఒకటి వస్తుంది. ఎంఎల్ఎస్ రీల్స్ అనేసి కొత్తగా వచ్చింది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మరి మీ ప్రాబ్లం ఏంటి? వీటితో ఐటీ రోల్స్ కి ఎలా వెళ్తాము అనేసి ఫస్ట్ మీరు గుర్తుంచుకోండి. కంటెంట్ మోడరేటర్ ని మనం ఏమని పిలుస్తామంటే ఫ్రాడ్ అనలిస్ట్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ అన్ ఐటీ జాబ్స్. ఇవి నాన్ ఐటీ జాబ్స్ అయితే కాదు, ఇవి ఐటీ జాబ్స్. ఇప్పుడు ఇమ్మీడియట్ గా త్వరగా మీకు ఒక జాబ్ వచ్చి ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యి మీ డబ్బులతో మీరు ఓన్ గా ల్యాప్టాప్స్ కొనుక్కొని మీ ఓన్ గా ప్రాక్టీస్ చేసి మీ ఓన్ గా స్కిల్స్ గెయిన్ చేసుకొని అదే ఎక్స్పీరియన్స్, అదే 1 year 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు ఐటీ సైడ్ వెళ్ళడం ఈజీనే కదా. కెరీర్ గ్యాప్ ఉండి ఖాళీగా కూర్చొని ఏమి చేయకుండా ఉండడం కన్నా. అండ్ మీరు వన్ మోర్ థింగ్ ఇంకొకటి మర్చిపోతున్నారు, కంటెంట్ మోడరేటర్ సైడ్ కూడా చాలా గ్రోత్ అనేది ఉంటుంది. బట్ ఏంటి అంటే ఇది బీపీఓ సైడ్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఆ గ్రోత్ అనేది ఉండదు, ఐటీ ఫీల్డ్ తో పోలిస్తే ఉండదు. కానీ ఇలా మీ కెరీర్ గ్యాప్ ని ఒకటి ఫిల్ చేసుకొని మీరు ఇలా వెళ్తే త్వరగా ఒక సైడ్ ఫైనాన్షియల్లీ బాగుంటారు, ఒక సైడ్ కెరీర్ గ్యాప్ ఉండదు, ఒక సైడ్ అదే ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు ఐటీ ఫీల్డ్ లోనే ఉన్నట్లు ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, నాన్ ఐటీ ఫీల్డ్ అయితే కాదు. కంటెంట్ మోడరేటర్ ఈజ్ అన్ ఫ్రాడ్ అనలిస్ట్. ఓకే, సో ఇవి నాన్ ఐటీ ఫీల్డ్ జాబ్స్ అయితే కాదు, ఐటీ ఫీల్డ్ జాబ్సే. ప్రతి ఒక్క కంపెనీకి ఇప్పుడు ఒక అసెంచర్ అయినా తీసుకోండి, ఒక కాగ్నిజెంట్ అయినా తీసుకోండి, దేనికైనా సెక్యూరిటీ మోడరేటర్ అనేది కావాలి ప్రతి ఒక్క కంపెనీకి. సి ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే చూడండి, చాలా వరకు బ్యాడ్ కమెంట్స్ పెడుతూ ఉంటారు. ఈ బ్యాడ్ కమెంట్స్ అన్ని కంటెంట్ మోడరేటర్స్ వాళ్ళు కూడా చూస్తారు. చూసి దే విల్ రిమూవ్ సమ్ కమెంట్స్. ఎవరైనా రిపోర్ట్ చేస్తే ఛానల్స్ ని, ఆ ఛానల్స్ ని మొత్తం చూసి ఆ ఛానల్స్ నిజంగానే అలా ఉన్నాయా అనేసి చూసి డిలీట్ చేసేస్తారు ఛానల్స్ ని. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మాన్యువల్ గా కంటెంట్ మోడరేటర్స్ చెక్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బ్రాండ్, ఏ బ్రాండ్ అయినా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇలాంటి బ్రాండ్స్, కంటెంట్ క్రియేషన్ బ్రాండ్స్ ఏవైనా ముందుకు వెళ్ళాలి అంటే ఈ కంటెంట్ మోడరేటర్ అనేవాడు కావాలి. సో ఈ జాబ్ అనేది ఈజీగా ఉంటుందా అంటే నేనేం చెప్పట్లేదు ఈజీగా ఉంటుంది అనేసి. ఖచ్చితంగా 9 hours వర్క్ చేయాలి, ఖచ్చితంగా 9 hours వర్క్ చేసేంత ఉంటది. మరీ తెచ్చుకోలేనంత జాబ్ కాదు, త్వరగా ఒక వారంలో తెచ్చుకునే జాబే. ఒక వారంలో నువ్వు తెచ్చుకోగలవు, అండ్ ఒక వారంలో నువ్వు జాబ్ లో జాయిన్ అయిపోగలవు, ఒక నెలలో నువ్వు శాలరీ తీసుకోగలవు అనే జాబ్ ఏదైనా ఉంది అంటే ఈ టైంలో ఈ కంటెంట్ మోడరేటర్ జాబ్ అనమాట. ఓకే, త్వరగా సెట్ అయిపోతావు.
త్వరగా. ఇప్పుడు ఎవరైనా సరే నాన్ ఐటీ సైడ్ ఇప్పుడు ఎవరైనా డిగ్రీ చేసి ఖాళీగా ఉండి అమ్మాయిలు ఇంకా చదువు చాలులే జాబ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. పార్ట్ టైమ్స్ అనేసి ఆన్‌లైన్‌లో చాలా వరకు ఫ్రాడ్ జరుగుతుంది. అదే ఈ జాబ్స్ అయితే మీరు ఫైనాన్షియల్లీ సెటిల్ అయ్యుంటారు. అండ్ మీ గ్రోత్ అనేది కూడా కొంచెం బానే ఉంటది గదా! సో, ఈ జాబ్స్ గూగుల్‌లో ఒక్కసారి కంటెంట్ మోడరేటర్ అని సెర్చ్ చేయండి. నంబర్ ఆఫ్ జాబ్స్ ఒస్తాయి. నంబర్ ఆఫ్ జాబ్స్. అలాంటి జాబ్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. లింక్డ్ఇన్ కానీ, నౌకరీ కానీ మీరు జస్ట్ నౌకరీలో అప్లై చేసినా కూడా కాల్స్ వస్తాయి. నౌకరీలో అప్లై చేసినా కూడా కాల్స్ వస్తాయి. ఇండీడ్ కానీ, మాన్స్టర్ కానీ ఇలాంటి వాటిల్లో అప్లై చేయండి. చాలా వరకు కాల్స్ వస్తాయి. వచ్చిన వాళ్ళు ఎవరైనా డబ్బులు అడిగితే అస్సలు పే చేయకండి. నౌకరీ లాంటి వాటిల్లో కొంచెం ఫేక్ ఉంటాయి కదా! ఎవరు డబ్బులు అడిగినా పే చేయకండి. ఏదైనా జాబ్ వస్తే ఖచ్చితంగా వెళ్ళండి. మీ గ్యాప్‌ని ఫిల్ చేసుకోండి. మెయిన్‌లీ ఫ్రెషర్స్‌కి చెప్తున్నాను. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ.